ఆ తర్వాత మనం చూస్తే 1971 టైంలో కూడా ఇందిరాగాంధీ గారి టైంలో చాలా అల్లర్లు అయ్యాయి. ఆ టైంలో కూడా ఇందిరాగాంధీ గారి యొక్క నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఆర్ఎస్ఎస్ జనతా పార్టీ యాక్టివిస్టులు కలిపి పోరాడిందనమాట. ఆ తర్వాత 1980లో మనకు తెలుసు భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించింది. 1989లో పంజాబ్లోని ఆర్ఎస్ఎస్ శాఖ మీద టెర్రరిస్ట్ అటాక్ జరిగింది. దానిలో 18 మంది స్వయం సేవక్ చనిపోయారనమాట. ఆ తర్వాత మనం చూస్తే గనక 1994లో ఆర్ఎస్ఎస్ చీఫ్ గా ప్రొఫెసర్ రాజేంద్ర సింగ్ అయ్యారు. ఆయన ఆర్ఎస్ఎస్ కి 4th చీఫ్ అనమాట. ఆ తర్వాత 2000 సంవత్సరంలో ఆర్ఎస్ఎస్ కి 5వ చీఫ్ గా కేఎస్ సుదర్శన్ గారు అయ్యారనమాట. ఆ తర్వాత మనం చూస్తే ప్రస్తుతం ఉన్న చీఫ్ మోహన్ భగవత్ గారు 2009 నుంచి ఆర్ఎస్ఎస్ కి 6వ చీఫ్ అనమాట. ఇప్పుడు కూడా ఆయనే కంటిన్యూ అవుతున్నారు. ఇప్పుడు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ ప్రారంభమైన 100వ సెలబ్రేషన్ జరుగుతున్నాయి. దానికి ప్రధాని మోడీ గారు అటెండ్ అయ్యారు. 100 రూపాయల కామెమరేటివ్ కాయిన్ రిలీజ్ చేశారు. మొట్టమొదటిసారిగా 100 రూపాయల కాయిన్ మీద భారత్ మాత దర్శనం ఇచ్చింది. దానికి ఆర్ఎస్ఎస్ సేవక్స్ అందరూ కూడా సెల్యూట్ చేస్తున్నట్లు అక్కడ ఒక సింబాలిజం కనిపించింది అనమాట. ఇది ఒక అద్భుతమే అని చెప్పొచ్చు.